హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతారు. సార్ నమస్కారం. నమస్తే. సార్, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అటు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది సార్. అంటే కొలికపూడి ఏమన్నా వైసీపీలో చేరబోతున్నారా అంటూ తెలుస్తుంది. అంటే కొన్ని రోజుల నుంచి కూడా, కొంతకాలం నుంచి కూడా కొలికపూడి ఇటు రెబల్ గా ఉంటున్నాడు. కొన్ని వివాదాస్పద ఈవెంట్లలో మనం పాల్గొనడం చూసాం. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మరి? అటువైపు ఏమో వైసీపీ వాళ్ళే టీడీపీలో చేరబోతున్నారంటూ టీడీపీ ప్రచారం చేస్తున్న వేళ ఇలా టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నారంటూ కథనం రావడం మరి ఏ విధంగా చూడాలి సార్? కొలికిపూడి ముందు నుంచి కూడా వివాదాస్పదం ఉన్నాడు. ఎందుకంటే ఆయన తాను మనసులో ఏమనుకుంటే అది మాట్లాడేయడం, అది చేసేయడం చేస్తాను. గతంలో కూడా బీజేపీ నాయకుడిని చెప్పుతో కొట్టడం కావచ్చు, మన రామ్ గోపాల్ వర్మని తలదిస్తే ₹1,00,00,000 ఇస్తానని ప్రకటించడం కావచ్చు. ఇవన్నీ ఏంటంటే కొద్దిగా రాడికల్గా మాట్లాడడం, రాడికల్గా ఉండడం అనేది ఆయనకి ఉన్న లక్షణాల్లో ఒకటి. దానివల్లనే ఆయన ఎక్స్పోజ్ అవ్వగలిగాడు, లీడర్షిప్ దీంట్లోకి రాగలిగాడు. సో దాంట్లో నుంచి ఆయనకి టికెట్ ఇచ్చారు, గెలిచాడు కూడా. అయితే ఆయన అక్కడి నుంచి కూడా అనేక వివాదాల్లో తెలుగుదేశం సర్పంచులు కావచ్చు, మిగతా లోకల్ నాయకులు కావచ్చు, వాళ్ళ విభేదాలు రావడం, ఒక వర్గం ఆయనకి యాంటీగా మారడం, అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆయన దానికి మొదటి నుంచి కూడా చెప్పడం ఏంటంటే, ఇవన్నీ అన్ని చోట్ల ఉంటాయి కానీ నేను దళితుడు కాబట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారని కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు మనకు ఉన్నాయి. అయితే ఇప్పుడు గత 2 రోజుల నుంచి 2 వివాదాలు బయటకు వచ్చాయి. ఒకటేమో ఆయన తిరువూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొన్న సిఐ అక్కడ సిఐతో మాట్లాడాడు. గిరిబాబు సిఐతో ఎస్ఐ సత్యనారాయణ మీద కంప్లైంట్ ఇచ్చాడు. అదేంటంటే గంజాయి బ్యాచ్ని ఎస్ఐ పట్టుకొని ఆ గంజాయి బ్యాచ్ని బెదిరించి ఆయన 2 లక్షలు నిందితుడి నుంచి కలెక్ట్ చేశాడు అని చెప్పి ఆ నిందితుడు దగ్గర కూడా చెప్పించి సిఐ కంప్లైంట్ చేశాడు. సో ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక ఎస్ఐ మీద ఇలా కంప్లైంట్ చేయడం అనేది సంచలనం క్రియేట్ చేసింది. అది కూడా మామూలుగా ఈ మధ్యకాలంలో హోంమంత్రి అనిత పదే గాంజా మా ప్రభుత్వంలో లేదు, అదంతా కూడా వైసీపీ పాపమే, మేము దీన్ని ఆల్మోస్ట్ కట్టేశాము అని చెప్తుంది. కానీ మనకి ఎక్కడ చూసినా గాంజా బ్యాచ్ కనిపిస్తున్నాడు. మొన్న గండికోట హత్య కేసులో కూడా గాంజా బ్యాచ్ అక్కడ ఉన్నారనేది పుకార్లు వచ్చాయి. పోలీసులు లీక్ చేసిన వార్తల్లో గాంజా బ్యాచ్ కూడా అక్కడ రెగ్యులర్గా ఉంటారు, ఆ గాంజా బ్యాచ్ కూడా అటాక్ చేసి ఉండొచ్చు అని కూడా వార్తలు వచ్చాయి. సో గాంజా అనేది ఎక్కడ పోలేదు. సో కానీ అది వైసీపీ వాళ్ళు విమర్శ పెడితే కొట్టిపారేస్తున్నారు. కానీ ఇప్పుడు సాక్షాత్తు తెలుగుదేశం ఎమ్మెల్యే పోలీసుల మీదే డైరెక్ట్గా ఆయన విత్ సాక్ష్యాలు చూపించాడంటే అది తెలుగుదేశానికి పెద్ద ఇబ్బందికరం. దీన్ని వైసీపీ విపరీతంగా ప్రచారం చేస్తుంది. సో అది తలనొప్పిగా మారుతున్నాడు ఇతను అనేది అందరికీ ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఒక ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటోలో ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా ఉన్న ఫోటో, అది వీళ్ళిద్దరు ఉన్న ఫోటో, అది బయటికి రావడంతో వైసీపీ వాళ్ళు దాన్ని విపరీతంగా ప్రచారం చేసి ఈయన వైసీపీలోకి వచ్చేస్తున్నాడని ప్రచారం చేశారు. తెలుగుదేశంలో కూడా ఈయనకి యాంటీ వర్గం ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొలికిపూడి ఈ అసంతృప్తితో ఈయన మీద చర్యలు తీసుకోవాలని గతంలో కూడా చంద్రబాబు కూడా కొంతమందిని పెట్టారు. వాళ్ళు అక్కడ తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఇతనికి యాంటీగా సాక్షులతో విచారించే ఇవన్నీ కూడా జరిపారు. కాబట్టి ఇతని మీద చర్యలు తీసుకోక ముందే అతను వైసీపీలోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది అన్న ఒక నెరేటివ్ని తెలుగుదేశం వర్గాలు కూడా ప్రచారం చేశాయి. దీంతో ఆయన కొలికిపూడి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, కొలికిపూడి ఫ్యామిలీతో కలిసి తిరుమలకి 19న బయలుదేరాడు ఇండిగో ఫ్లైట్లో. అదే ఫ్లైట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఫ్యామిలీతో బయలుదేరాడు. ఎయిర్పోర్ట్లో వాళ్ళు దిగినప్పుడు కలిసినప్పుడు ఎలా ఉన్నారు సార్ అని ఈయన పలకరించాడు పెద్దిరెడ్డిని. పెద్దిరెడ్డి బాగున్నానని వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళ కొడుకు జైల్లో ఉన్నాడు, ఆయన మూడు సరిగా లేదు, ఆయన ఇంకా రెండో విషయం మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. ఇది జరిగింది. దీన్ని కొంతమంది ఏం ప్రచారం చేస్తున్నారంటే, రాజమండ్రిలో ఎయిర్పోర్ట్లో మేము కలిసినట్టుగా ప్రచారం చేస్తున్నాం. నేను రాజమండ్రిలో లేను. అయితే ఇది ఎప్పుడైతే ప్రచారం అయిందో నాకు సీఎం ఆఫీస్ నుంచి విపరీతంగా కాల్స్ రావడం మొదలుపెట్టాయి. చంద్రబాబు పిలుస్తున్నాడు రమ్మని. సో నేను ఇమ్మీడియట్గా వెళ్ళాను. అమరావతి కాదు, మన చంద్రబాబు దీనికి వెళ్ళి కలిశాను.
దాదాపు 7 గంటల ఈవినింగ్ 7 గంటల నుంచి రాత్రి 10:40 వరకు నేను సీఎం ఆఫీస్లో ఉన్నాను. చంద్రబాబుతో దాదాపు 40 నిమిషాలు నేను సమావేశం అయ్యాను. ఆయన ఇవన్నీ అడిగారు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన సాటిస్ఫై అయ్యారు. అలాగే నా ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద కూడా చర్చ జరిగింది. ఒక ఎమ్మెల్యేగా నా రేటింగ్ ఆయన 66.4% రేటింగ్ ఇచ్చాడు చంద్రబాబు నాకు. సో ఇదేమీ బ్యాడ్ రేటింగ్ కాదు. నాకంటే బ్యాడ్ రేటింగ్ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, అక్రమాలకి అవినీతికి పాల్పడేవాళ్ళు. కానీ నేను ఏది లేదు, నాకు మంచి రేటింగ్ వచ్చింది. అవినీతి కూడా మా దీంట్లో 5.5% మాత్రమే ఉంది. అది కూడా నాకు సంబంధం లేని అవినీతి. ఇవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే నేను తెలుగుదేశానికి అనుకూలంగానే ఉన్నాను, తెలుగుదేశంలో రెబల్గా మారట్లేదు, పైగా నేను వైసీపీని ఏం కలవలేదు. అది అనుకోకుండా తారసపడినప్పుడు బాగున్నారు సార్ అని పలకరించా. అట్లనుకుంటే మొన్న బొత్స సత్యనారాయణని మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు కౌగులించుకున్న వీడియోలు బయటకు వచ్చాయి. మరి దాని గురించి ఎందుకు మీరు ఎవరు చర్చించట్లేదు? అట్లనుకుంటే అయ్యన్న పాత్రుడు వైసీపీలోకి వెళ్తాడా బొత్సాన్ని కౌగులించుకున్నాడంటే? అట్లా ఎవరైనా ఒక పెళ్ళిళ్ళలోనో లేకపోతే ఏదైనా ఎయిర్పోర్ట్లోనో కలిసినప్పుడు పలకరించుకోవడం అనేది పెద్ద విషయం కాదు కదా అనేది ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఇబ్బందిగా ఉంటే వాళ్ళని మాత్రం బదనాం చేస్తారు, అదే పెద్ద స్థాయిలో చేయరు. ఇప్పుడు అదే చంద్రబాబు జగన్ పలకరించుకున్నారంటే దాన్ని పాజిటివ్గా ఇద్దరు నాయకులు చూడు వైరం అంతా పక్కన పెట్టి పలకరించుకున్నారు అనేది పాజిటివ్గా చెప్తారు. దీన్ని కూడా పాజిటివ్గా చెప్పచ్చు. వాళ్ళిద్దరు కలిసినప్పుడు తెలుగుదేశం వైసీపీ భద్రశత్రులు అయినప్పటికీ వ్యక్తిగత స్థాయిలో వైరం ఉండాల్సిన అవసరం లేదు. అందుకనే వీళ్ళిద్దరూ హాయిగా పలకరించుకున్నారని కూడా ప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఎలాగైతే మీడియా ఎలాగైపోయిందంటే మనకు నచ్చిన విధంగా దాన్ని న్యూస్ని ప్రజెంట్ చేయడం, దాన్ని ఆ కోణంలో చూపించడానికి ట్రై చేయడం అనేది ముందే ఫిక్స్ అయిపోయి చేస్తున్నారు అనమాట. అంటే ఇది న్యూస్ కాదు, వ్యూస్గా మారిపోయింది. ఎప్పుడు అంటే నీ అభిప్రాయంగా ఒపీనియన్గా మారిపోయింది. న్యూస్ అనేది ఆబ్జెక్టివ్గా ఇవ్వాలి. వాళ్ళిద్దరు కలిశారు, పలకరించుకున్నారు అనేది ఆబ్జెక్టివ్. అక్కడ అనుకోకుండా ఎదురుపడ్డారు, ఈయన పలకరించాడని ఆబ్జెక్టివ్. కానీ ఇతను అతనితో కలిశాడు, అక్కడ భేటీ అని, అతనితో ఏదో భేటీ అని, అతనితో తను వైసీపీలోకి రాబోతున్నాడని ఈ ఊహాగానాలు, అదేదో సామెత ఉంది, అదిగో తోకంటే ఇదిగో పులని. ఇవాళ తోక కూడా అవసరం లేదు, లేకపోతే తోకని పులిని అన్నిట్లో ఏఐలో క్రియేట్ చేసి చెప్పేయగలరు. ఏది లేకపోయినా అసలు అడివే అవసరం లేదు, అడివి ఉన్నట్టు కూడా క్రియేట్ చేసేయగలరు. ఇటువంటి ఒక సందర్భంలో ఉన్నాం కాబట్టి ఇది ఆయన చెప్పినట్టు, కొలికిపూడి చెప్పినట్టు పార్టీలలో కూడా మళ్ళీ దళితులకి, పేరుకి దళితులకి రిజర్వేషన్ ఉండొచ్చు, ఆ రిజర్వేషన్ వాళ్ళ నాయకులు అవ్వచ్చు, కానీ దళితులైనా స్త్రీలైనా ఫైనల్గా అధికారం అనేది ఎంజాయ్ చేసేది మళ్ళీ అప్పర్ కాస్ట్ వాళ్ళు, లేదా మేల్, ఇంట్లో మేల్ ఉంటే మేల్ పర్సన్, వీళ్ళే డామినేట్ చేస్తారు. ఇది మారడానికి మేబీ ఇంకొక 2-3 జనరేషన్లు రావచ్చు. ఎందుకంటే ఫైనల్గా ఒక పవర్ని, రియల్ పవర్ని నిర్ణయించేది అక్కడ డబ్బు, నీకుండే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, నీకు పలుకుబడి, నీ కులము, నీ జెండరు, ఇవి ఇప్పటికి కూడా ఇండియన్ కాంటెక్స్లో మనకి బలమైన ఒక ప్రభావాన్ని చూపుతాయన్నమాట. సో పేదలు కావచ్చు, లేకపోతే స్త్రీలు కావచ్చు, లేకపోతే దళితులు కావచ్చు, ట్రైబల్ పీపుల్ కావచ్చు, వీళ్ళు ఎమ్మెల్యేలైనా మంత్రులైనా వాళ్ళకి పెద్ద పవర్ అనేది ఉండదు. నేను పర్సనల్గా నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది రాజకీయాలు ఉన్నారు, వాళ్ళని కూడా చూస్తాను. వాళ్ళు బీసీలు కావచ్చు, లేకపోతే ఎస్సీలు కావచ్చు, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అక్కడుండే అప్పర్ కాస్ట్ నాయకులే డామినేట్ చేస్తుంటాడు. పెద్దిరెడ్డిదే తీసుకుంటే పెద్దిరెడ్డి డామినేషన్ ఉంటుంది అక్కడ. పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా పూతలపట్టు బాబు లాంటి వాళ్ళు కూడా గతంలో మాట్లాడిన సందర్భం ఉంది. సత్యవేడులో ఎస్సీ నియోజకవర్గంలో మాట్లాడిన సందర్భం ఉంది. అంటే అప్పర్ కాస్ట్ వాళ్ళే మళ్ళీ డామినేట్ చేస్తుంటారు. ఆ నేపథ్యంలోనే కొలికిపూడి కూడా మనం చూస్తే ఆయన చెప్పినట్టు ఆయన కలిస్తే మాత్రం అదేదో ఘోరం జరిగిపోయినట్టు తెలుగుదేశం మీడియా కూడా ప్రచారం చేస్తుంది. అదే బొత్స స్పీకర్ కలిసినప్పుడు, అయ్యన్న పాత్రుడు కలిసినప్పుడు ఏమో దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు అనేది వాస్తవం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.